Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 4వ శ్లోకము. శ్రీ భగవానువాచ నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమ త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమ త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. భరత కులోత్తముడవును పురుషశ్రేష్ఠుడవు అగు ఓ అర్జున, అట్టి కర్మత్యాగ విషయమున నా యొక్క నిశ్చయం ఏదో చెప్పేదను వినుము. త్యాగము 3 విధములుగా చెప్పబడి ఉన్నది కదా. కర్మలను బొత్తిగా వదిలివేయవలెను, తపోయజ్ఞ దానాది కర్మలను మాత్రము వదలరాదు అను 2 వాదములను చెప్పి భగవానుడు ఆ విషయమున తన తీర్పును చెప్తున్నాడు. నిశ్చయం శృణుమే అని చెప్పినందువలన భగవానుడు తాను పూర్ణముగా స్థిరపరచుకొని నిశ్చయించుకొనిన దానినే చెప్పుచున్నారని అర్థము. ఆహా, ఇట్టి భగవన్నిశ్చయమందు జనులకు ఏల విశ్వాసముండరాదు. సామాన్యులు ప్రకృతికి మాయకు లోబడినవారు కావున వారి నిశ్చయములందు ఏదైనా లోపములుండవచ్చును. కానీ ప్రకృతికి అతీతుడై మాయాదోషము లేని చైతన్య రూపుడగు పరమాత్మ యొక్క భావములు అతి నిర్దుష్టములై ఉండును. అట్టి మహనీయుడు నా నిశ్చయము వినుడు అని చెప్పినప్పుడు ఇంకా జీవులు ఎన్ని చెవులతో దానిని వినవలేనో ఆలోచించుకోండి. కావున భగవానుడిప్పుడు చెప్పబోవు త్యాగము మొదలగు వానిని గురించి ఉదాత్త భావములను నిశ్చయములను కడు జాగరూకతతో విని ఆ రీతిగా అనుష్ఠించి తరించవలెను. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.